నమస్కారం ఫ్రెండ్స్. ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తివేయాలి అని ప్రకటించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే ఒకసారి చూద్దాం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైంది, చదువు మిథ్యాన్నం అయ్యింది, చదువు ఎవడికి అక్కర్లా, భోజనంలో గుడ్డెట్టారా, గాడిద గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటండి, బుద్ధుందా లేదా, చదివితే చదువుకోమను లేకపోతే వెళ్ళిపోమను చెప్పువాడిని. ఆయన ఇంకా ఏమన్నారంటే, అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటండి, వాళ్ళ భోజనాలను వాళ్ళు తెచ్చుకోమనండి లేకపోతే మానేయమనండి. ఏంటి పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫారం ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా, శోభనం పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడు. ఒక్కసారి ఈ క్రింది ఫోటోలను గమనించండి ఫ్రెండ్స్. ఈ పిల్లలు మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు. వీరిని చూస్తుంటే చాలా ముచ్చటగాను ఆనందంగాను ఉంటుంది. కానీ మన గరికపాటి వారికి ఇది ఎందుకో నచ్చలేదు. ఎందుకంటారు? ఈ విద్యార్థులు ప్రధానంగా సమాజంలోని అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారు, కార్మిక వర్గాల వారు లేదా నిమ్న కులాల వారు. మరి ఈయనకి వీరు విద్యను అభ్యసించి సమాజంలో ముందుకు రావడం నచ్చదా ఏమిటి? ఆలోచించాలి. అయితే మన దేశంలో అక్షరాస్యత రేటు పెరగడానికి ఈ పథకం ముఖ్య భూమిక పోషించింది. మీరు గమనిస్తే స్వాతంత్రం వచ్చిన కొత్తలో 1951లో మన దేశ అక్షరాస్యత రేటు 18%. అది 1991 నాటికి 52కు చేరుకున్నది. కానీ మధ్యాహ్న భోజన పథకం 1990లలో ప్రవేశపెట్టడం వలన 2024 నాటికి ఈ అక్షరాస్యత రేటు 81కి చేరుకున్నది. అయితే ఈ పెరుగుదల ప్రధానంగా నిమ్న వర్గాలలో జరిగినది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా గరికపాటి వారు ఏమన్నారంటే, ఈ పథకం టీచర్లకు విద్యను బోధించడానికి అడ్డంకిగా ఉంది అన్నారు. ఫ్రెండ్స్, నాకు 30-40 మంది టీచర్లు మిత్రులు, అలాగే మా కుటుంబంలో కూడా చాలామంది టీచర్లు ఉన్నారు. వీరందరి అభిప్రాయం కూడా ఏమిటంటే, మధ్యాహ్న భోజన పథకం విద్యా అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఈయనకు ఈ అభిప్రాయం ఎందుకు వచ్చిందనేది మనము ఆలోచించాలి. ఈయన సమాజంలో ఒక ప్రత్యేక వర్గానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ఆ వర్గం ఏమిటంటే, పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడాన్ని ఒక సమస్యగా చూసే వర్గం. ఈ వర్గం ఎల్లప్పుడూ పెట్టుబడిదారులు చేసే దోపిడీని, రాజకీయ నాయకులు, అధికారులు చేసే అవినీతిని ప్రశ్నించరు. కేవలం పేదలకు ఏవైనా ఫలాలు అందుతుంటే వాటిని మాత్రమే ఒక సమస్యగా చూస్తారు. అలాంటి వర్గానికి ఈయన ఒక ప్రతినిధి అని అనిపిస్తాడు.